హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోయింది. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కంటెస్టెంట్లకి అందరికీ లోపలికి ఎంట్రీస్తో పాటు ఒక టాస్క్ ఇచ్చి పంపించారు. ఆ టాస్క్తోనే స్టార్టింగే బిగ్ బాస్ హౌస్లోని డిస్కషన్స్ మొదలయ్యాయి. ముందుగా ఫస్ట్గా నేను మీకు మనీష్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే తను ఫ్యామిలీ వీక్ కోసం మాట్లాడాడు. ఫ్యామిలీ వీక్ వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ కోసం ఒక టీషర్ట్ తెచ్చానని చూపించాడు. అది చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ ప్రియా అండ్ సంజనా గారు కూడా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే వచ్చిన రోజు ఎమోషనల్ ఎందుకు అయిపోయారో మనకు అర్థం కాలేదు. అది ఆల్రెడీ మన బిగ్ బాస్లో యాక్టింగ్ మొదలెట్టేశారా లేదంటే ఆల్రెడీ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మనకు తెలియదు. కానీ ఫస్ట్ రోజే ఎవరు ఆడరు, బట్ వాళ్ళు మొదలెట్టారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 సరికొత్తగా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. సెలబ్రిటీస్ వచ్చి టెనెట్స్గా, కామనర్స్ వచ్చి ఓనర్స్గా ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకో సెపరేట్ రూమ్, వీళ్ళకో సెపరేట్ రూమ్. వాళ్ళకి ఇంటి లోపల ఇచ్చారు, వీళ్ళకి ఇంటి బయట హౌస్ ఇచ్చారు. అండ్ డే 1లో రా మచా మచా రా, రా మచా మచా రా అని సాంగ్తోని డే 1 స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఇంక తెలుసు కదా ఎలా మొదలు పెడతారు. బిగ్ బాస్ ఐ లవ్ యూ, గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని మొదలు పెట్టారు. ఇంకొచ్చి కామనర్స్లో డిస్కషన్స్ అప్పుడే మొదలైపోయాయి. ఎందుకంటే తెలుసు కదా, కామనర్స్ అంటే వేరువేరుగా ముందు నుంచి ఒక మినిమం పశ్చిమ లేకుండా వస్తారు కాబట్టి వాళ్ళు కొంత డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే కామనర్స్లో హరీష్ వర్సెస్ రిమైనింగ్ కామనర్స్ అయ్యింది. ఎందుకంటే హరీష్ అదో విధంగా మాట్లాడడం కానీ తనంతటిగా తను కొన్ని డిసిజన్స్ తీసుకోవడం కానీ బిగ్ బాస్ హౌస్లో చేశాడు. అండ్ ఎమ్ఎన్ఎల్ గారికి ఫుడ్ విషయంలో మాత్రం హరీష్ గారు మాత్రం చాలా మంచిగా, ఎందుకంటే నోటు దగ్గర కూడని తీసుకోకూడదని తాను మానవత్వం చాటుకొని ఒక హ్యూమన్ బీయింగ్గా తాను తినకుండా అక్కడ ఫుడ్ ఆపి ఎమ్ఎన్ఎల్ గారికి ఇచ్చారు. అండ్ ఎమ్ఎన్ఎల్ గారికి హరీష్ గారికి ఒక చిన్న డిస్కషన్ అయింది. ఎందుకంటే వాళ్ళకి బయట బిగ్ బాస్ అంది ఫుడ్ అంది పెట్టారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ప్రతిది కూడా ఓనర్స్కే తప్ప సెలబ్రిటీస్ అంటే టెనెట్స్కి ఫుడ్ ఏది అవైలబుల్గా ఇవ్వలేదు. బట్ సాయంత్రం నైట్ 7 o'clockకి, ఎందుకంటే ఫుడ్ వీళ్ళకి వేరేగా వాళ్ళకి వేరేగా ఇస్తే అక్కడ ఎమాన్యుయల్ వచ్చి గుండంకులు అన్నారు. దానికి ఆయన ఫస్ట్ ఫీల్ అవ్వలేదు, మనకి అక్కడ చూపించారు. బట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎమాన్యుయల్తో చిన్న డిస్కషన్ అయింది. ఆల్రెడీ ఆ ముందే మనకి ఎమాన్యుయల్ కనిపించలేదు మనకు క్లియర్గా. ఎందుకంటే కొన్నిసార్లు లైవ్లో కానీ మనకు వచ్చి ఎపిసోడ్లో కానీ కొన్నిసార్లు చూపించదు. బట్ తను వెళ్ళి ఒక అగ్గి చేసుకొని హరీష్ గారికి, అంటే మాస్క్ మ్యాన్, హరీష్ గారు అంటే ఎవరు అనుకుంటారేమో, మాస్క్ మ్యాన్కి ఒక అగ్గిచ్చి సారీ అన్న చెప్తారు. కానీ ఈ హరీష్ గారు వచ్చి చిన్న లేగ చేశారు అనిపించింది. బట్ అక్కడ ప్రతి ఒక్కరికి కామనే. మనం ఎందుకంటే మన ఫ్రెండ్స్ మధ్యన కూడా స్టార్టింగే మనము కోపం అయిపోము, స్టార్టింగే మనకు ఒకసారి స్ట్రైక్ అయిపోదు. బట్ అంకుల్ అన్నాడేమో, గుండె అన్నాడేమో, బాడీ షేమింగ్ చేయొద్దు అన్నాడు. బట్ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం అంటే హరీష్ గారిది కరెక్ట్ కాదనపోవచ్చు, కానీ ఆయనది కరెక్ట్ అనలేదు. బట్ ఎమాన్యుయల్కి ఒక్క మైండ్ మెచ్యూర్గా చాలా మంది దగ్గర, ఎందుకంటే చాలా షోస్ చేశాడు కాబట్టి అక్కడ మెచ్యూర్గా ప్రవర్తించాడు. అండ్ తగ్గాడు. నాకు తెలిసి ఎమాన్యుయల్ గారు చాలా బాగా తగ్గి చాలా వరకు అపాలజీ ఇచ్చి, భయ్యా నా బాడీ సరిగ్గా ఉంటే కదా నీకు షేమింగ్ చేయడానికి అని ఒక మాట అన్నారు. అక్కడ మాత్రం ఎమాన్యుయల్ గారు చాలా పైకి ఎక్కేశారు. అండ్ రిమైనింగ్ మిగతా వాళ్ళ గురించి చెప్పాలంటే మాస్క్ మ్యాన్తో కూడా ఫీల్ అయ్యారు, చాలా వరకు ఫీల్ అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, సోల్జర్ పవన్ కళ్యాణ్ అండ్ రీతు వర్మ గారు చిన్న లవ్ ట్రాక్ స్టార్ట్ చేస్తారండి. అప్పుడే ఎపిసోడ్ డే 1లోనే స్టార్ట్ చేశారు. వాళ్ళకి సపోర్ట్గా ఎవరెవరు అనుకున్నారు, బర్నీ గారు ఒక సేఫ్ గేమ్ ప్లేయర్ చేస్తున్నారో లేదు తెలియదు కానీ అక్కడ ఉన్నారు. తర్వాత రాము రాథోడ్ మంచి సపోర్ట్ చేస్తున్నారు. శ్రేష్ఠ వర్మ కానీ తర్వాత ఐషా గారు కానీ వీళ్ళు అలాగలాగా అక్కడక్కడ కనిపిస్తున్నారు. కానీ అంతగా మనకేమీ ఇంకా డే 1లో మనకి ఇంకా అంతగా వాళ్ళు వాయిస్ ఓవర్ చేయలేదు. అండ్ ముఖ్యంగా శ్రీజా దమ్ము గారు మాత్రం ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతున్నారు. శ్రీజా దమ్ము గారు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎవరికి ఏమైనా కావాలంటే ఇస్తున్నారు. బట్ దొంగతనం చేసినా కానీ ఏవైనా తీసుకుంటే ఒప్పుకోవట్లేదు. ముందే ఫస్ట్ నుంచి ఆవిడ ఆల్రెడీ అగ్ని పరీక్షలో కూడా ఎలాగాడిందో మీ అందరికీ తెలుసు. అండ్ మనీష్ చాలా ముందు నుంచే చాలా థింకింగ్, మీకు ఆల్రెడీ నా ఛానల్లో చెప్పాను, తెలివైన వాడు థింకింగ్ ఎక్కువ చేస్తాడని. తను ఎక్కడ ఎలాగా, ఎందుకంటే అక్కడ కామనర్స్ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ సెలబ్రిటీస్ దగ్గర కూడా టైం స్పెండ్ చేస్తున్నాడు. అండ్ రిమైనింగ్ ఇంకెవరి గురించి అని నేను మర్చిపోయానంటే సారీ, మన ముఖ్యంగా ఈవిడ గురించి చెప్పాలి, తనూజ గారు. కుకింగ్ మాత్రం తనూజ గారు డే 1 నుంచి ఆవిడే స్టార్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.